హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో పెర్త్ ఆస్ట్రేలియాలో మ్యూజియంకి వచ్చాం. దీని పేరు భోలా భార్దేవ్. ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉంది. ఇది చారిత్రక ఇంకా సాంస్కృతిక మరియు శాస్త్రీయ విశేషాలను అందిస్తుంది. ఈ మ్యూజియంలో ప్రాచీన డైనోసార్ ఆవేశాలు మరియు ఆస్ట్రేలియన్ అడవి జంతువుల ప్రదర్శనలు మరియు అపురూపమైన నౌకలు ఇవన్నీ ఉంటాయంట. ఇక్కడ మీరు అబోరిజినల్ వారసత్వాన్ని ఇంకా సముద్ర శాస్త్ర పరిశోధనలు మరియు ఆస్ట్రేలియాలో అనేక సంస్కృతి మనం చూడొచ్చు. ఈ వీడియోలో మ్యూజియం ప్రత్యేక గ్యాలరీలు, ప్రదర్శనలు మరియు వినోదభరిత అనుభవాలను కూడా చూద్దాం. ఈ మ్యూజియం వచ్చేసి 3 లెవెల్స్లో ఉందంట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫార్మర్స్ గ్యాలరీ. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. ఇదైతే చాలా పెద్ద ఎక్స్కలేటర్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద డైనోసార్ ఉందో? నోరు చాపుకొని మరీ చూస్తుంది. ఈ పక్కనే ఎగ్ ఉంది. అందులో ఏంటి మనిషి అనుకుంటున్నారా? అది మా పాప. అందులో కూర్చొని చూస్తుంది అన్నమాట. ఆస్ట్రేలియాలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యూజియంస్ అవి ఫ్రీ పెట్టారు. అది నార్మల్ టైంలో అయితే టికెట్ తీసుకోవాలి. సో పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఇప్పుడు డైరెక్ట్ లెవెల్ 3కి వెళ్ళిపోతున్నాం. అక్కడైతే వైల్డ్ లైఫ్ ఉంటుందంట, పిల్లలు ఎంజాయ్ చేస్తారని అక్కడికి వెళ్ళమన్నారు. ఫస్ట్ డైవర్సిటీ ఇన్ అడ్వర్సిటీ అంట. లోపలికి వెళ్తే ఇక్కడ ఒక పక్షి ఉంది, దాని స్టోరీ కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళు. నైట్ ప్యారెట్ అంట దాని పేరు. ఇవన్నీ అడాప్షన్స్ అంట. ఇక్కడ ఈ బాక్సెస్ పైన ఫ్లవర్స్ అలాగే యానిమల్స్ పెట్టారు. అది ఓపెన్ చేసి చూస్తే లోపల కూడా సేమ్ అలాగే ఉన్నాయి. గ్లాస్ పెట్టి అందులో బొమ్మలు పెట్టారు. ఇంకా ఇవి డ్రాగన్స్, స్నేక్స్. చూసారా ఈ కింద? ఇది చీమల పుట్ట, చాలా పెద్దది ఉంది. లోపల చీమ చూడండి ఎంత ఉందో. దానిపైన గ్రద్ద కూడా ఉంది. ఇక్కడ స్క్రీన్ లో కూడా పెట్టారు. అందులో 4 హిడెన్ క్రియేచర్స్ ఉన్నాయి. ఫైండ్ చేయమంటున్నారు అన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇవన్నీ ఆస్ట్రేలియన్ ఫ్లవర్స్.
ఇదంతా కూడా పాలినేషన్ గురించి. ఇవన్నీ సీడ్స్, ఆల్ షేప్స్లో ఉన్న సీడ్స్ అన్నమాట, డిఫరెంట్వి. ఇంక ఈ మధ్య పెట్టారు కదా, అవి అక్కడ స్మెల్ అవి వస్తాయి. వీళ్ళు డిజర్ట్ వేవర్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవే. చూడండి ఇక్కడ అల్లారు. ఇంక ఇది వచ్చేసి ర్యాట్, డిఫరెంట్ స్టేజెస్లో. ఇదొక్క రకం అన్నమాట. ఇప్పుడు ఐలాండ్స్ ఇవన్నీను. ఐలాండ్స్ లోపల కింద ఉండి మొత్తం అన్ని రకాల పురుగులు ఇవి. ఇవి బ్యాట్స్. ఇది ఒక్కొక్కటి ఒక రకం ఉంది. అది చిన్నగా ఉంది చూడండి, అది దాని స్కెలిటన్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది బోల్ట్ కట్టర్ జాస్ అంట. టచ్ చేయొచ్చు మనము. ఇవన్నీ కూడా యానిమల్స్ టీత్. ఇది క్యాంగరూ. ఇది జాగింగ్ క్యాంగరూ అంట, దాని స్కెలిటన్. ఇటు సైడ్ అన్నీ కూడా ఆస్ట్రేలియన్ యానిమల్స్, వాటి స్కెలిటన్స్, వాటి బొమ్మలు పెట్టి కింద స్కెలిటన్ అవి పెట్టారు. ఇవి చూసారా, ఇవి టీత్స్. ఇవి షార్క్ టీత్స్ అన్నమాట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఈమో, ఆస్ట్రేలియన్ యొక్క నేషనల్ బర్డ్. ఇది ఏవియన్ డైనోసార్ అంట. చూడండి ఇక్కడ ఉంది. ఇది బర్డ్ ఫెస్ట్ అంట. ఇంకా ఇది దాని ఫుట్ ప్రింట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైనోసార్ల యొక్క పాదాలు.
ఇటువైపు చూడండి, అసలు ఎంత పెద్ద డైనోసార్ ఉందో. టీవీల్లో చూడడమే కానీ మ్యూజియంలో ఎంత పెద్దగా ఉంటుందా అని ఇప్పుడు అర్థమైంది. చూడండి దాని మెడ కానీ కాళ్ళు ఇంకా తోక ఎంత పొడవు ఉన్నాయో. దీని హైట్ వచ్చేసి 10 అడుగులు ఉంది. ఇంకా దీని మెడ అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు స్ట్రెచ్ అవుతుందంట, అంత పొడవుగా ఉంటుంది దాని మెడ. ఇంకా దాని ఎదరు చూసారు కదా, ఆరెంజ్ కలర్లో ఉంది, అది దాని ఫుట్ ప్రింట్. చూడండి జూమ్ చేశాను ఎంత పెద్దగా ఉందో. ఇంకా మనం 2 లెవెల్స్ చూడాలి. సో వీడియో లెంతీ అయిపోతుందని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మిగతా 2 లెవెల్స్ కూడా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.